చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఎవరు లేనట్టుగా, తనకు పోటీ ఎవరు కాదన్నట్టుగా, తనతో ఎవరు కూడా పోటీకి రానన్నట్టుగా భావించేటువంటి డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారత్ పైన ఎందుకు అక్కసు వెలుగక్కుతున్నాడు? నీకు అసలు పోటీయే లేదు కదా, నీకు అసలు ఎవరు పోటీ కాదు కదా, నీ అంతటి వాడు కూడా లేడు కదా, ఎందుకు మరి భారత్పై ఇంత అక్కసు? మళ్ళీ భారత్పై మరోసారి అక్కసు వెలుగెక్కాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి ప్రతి చర్య కూడా ఏదో ఒక రకంగా ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ఏదో రకంగా మరి ముఖ్యంగా భారత్ని అనేక పార్లు కూడా అక్కసు వెలుగెక్కి భారత్పై కుట్రలు చేస్తున్నట్టుగానే కనబడుతోంది. ఇటీవల కాలంలో H1B వీసా, సరే నీ స్వతహాగా నీ దేశంలో తీసుకున్న నిర్ణయం, అది ఎటువంటి ప్రభావం పడుతుంది, భారతీయులపై ఎటువంటి ప్రభావం పడుతుంది, ఇతర దేశాల్లో రష్యా పైన, చైనా పైన, అటు ఇతరత్ర దేశాల పైన, ఒక పిచ్చి కుక్క అయినటువంటి పాకిస్తాన్ పైన ఎటువంటి ప్రభావం పడుతుంది ఆ తర్వాత సంగతి. కానీ నీ దేశంలో తీసుకోగలిగే నిర్ణయాన్ని నువ్వు తీసేసుకున్నావు. ఏమని? H1B వీసాదారుల పైన కొన్ని పెను బాంబు విసిరి $1,00,000 కడితేనే H1B వీసా వస్తుంది, లేదంటే రాదు. ఇది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం. అయితే H1B వీసాదారుల పైన ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే కొన్ని కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, ఆగిపోయే వాళ్ళు ఆగిపోతున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, మీరు చూస్తున్నారు కదా ట్విట్టర్లో, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఒక ట్వీట్ చేసింది, ఒక వీడియోని విడుదల చేసింది. దాంట్లో ఆ వీడియో ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, మీరు ఆ వీడియోని గమనించండి, నేను లాస్ట్లో చెప్తాను. సో H1B వీసాకు సంబంధించి కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయట. H1B వీసా అనేటువంటి ఈ పదాన్ని అత్యధికంగా ఇతర దేశాల నుంచి కార్మికులను తీసుకొచ్చి, పని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పనికి పెట్టుకుంటున్నారు. అమెరికన్ యువత మొత్తం కూడా ఇక్కడ అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు. ఆ వీసాదారుల్లో అత్యధికంగా భారతీయులే ఉన్నారనేది కూడా ఒక యాడ్లో వాళ్ళు చెప్పుకొచ్చారట. H1B వీసాల్లో అత్యధికంగా భారతీయులే ఉన్నారంటే ఎస్, ఐఎమ్ ప్రౌడ్, నిజంగా మాకు ప్రౌడ్గా ఉంది. మీ దగ్గర పని లేక, మీ దగ్గర పని వచ్చిన వారు లేక, మేధాశక్తి లేక, ఇంటెలిజెన్స్ లేక, ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేక, స్కిల్డ్ లేబర్ లేక మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ వీఆర్ వెరీ మచ్ స్కిల్డ్, వీఆర్ వెరీ మచ్ టాలెంటెడ్, వీఆర్ వెరీ మచ్ ఇంటెలిజెంట్. అన్ని రకాల స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. అందుకే భారతీయుల నుంచి ప్రపంచ దేశాలు మొత్తం కూడా మా దగ్గరకు వచ్చి పనిచేయమని అడుగుతూ ఉంటాయి. సహజంగానే మేము ప్రపంచ దేశాలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మా మేధాశక్తిని ఉపయోగిస్తూ ఉన్నాం. అక్కడ మీకు అది అడ్వాంటేజ్గా మారుతుంది, మీకు డబ్బులు వస్తున్నాయి, అలాగనే మాకు జీతం వస్తుంది. మా ప్రపంచ దేశాల్లో కూడా మా గుర్తింపు డెఫినెట్గా మేము కనబరుస్తూ ఉన్నాం. భారతీయులు అధికంగా ఉన్నారు, ఆ కంపెనీ అధికంగా భారతీయులకు అవకాశం ఇస్తున్నాయంటే భారతీయులు ఈజ్ ట్రూలీ ఎలిజిబుల్. ప్రపంచాన్నే శాసించేటువంటి అమెరికాని శాసించేది భారతీయులే. ప్రపంచ దేశాలనే టెక్నాలజీ పరంగా శాసిస్తున్నానని చెప్పే రకంగా విర్రవీగుతున్న అమెరికాని శాసించేది మా భారతీయ టెక్నికల్ ఎక్స్పర్ట్సే. మా టెక్నికల్ నాలెడ్జ్ మీకు ఆ రకంగా గర్వాన్ని తీసుకొస్తోంది. ఎస్, వీఆర్ ప్రౌడ్ ఫర్ దాట్. అయితే ఇప్పుడు దీన్ని అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడంటే, H1B వీసాల ద్వారా అధికంగా లోకల్స్, అంటే అక్కడ స్థానికంగా ఉన్న అమెరికన్ యూత్ మొత్తం కూడా అన్ఎంప్లాయీస్గా మిగిలిపోతున్నారు. దీని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. దీన్ని ఉపయోగించి H1B వీసాను ఉపయోగించి ఇతర దేశస్తులు లాభపడుతున్నారు. H1B వీసా ఇవ్వడం మూలంగానే ఈరోజు అమెరికా టాప్ పొజిషన్లో ఉంది. H1B వీసాలు అమెరికా ఇండియా నుంచి ఎక్కువగా తీసుకోవడం మూలంగానే, ఇండియా నుంచి ఎంప్లాయీస్ తీసుకోవడం మూలంగానే అమెరికాని అగ్రరాజ్యం అని పిలుస్తూ ఉన్నాం. అమెరికా ఈ సచ్ గ్రేటెస్ట్ కంట్రీ, రిచెస్ట్ కంట్రీ అని చెప్పబడుతోంది. లేకపోతే అమెరికన్ లోపల వాళ్ళంతటా వాళ్ళు చేసుకోగలిగితే ఇంత మేధాశక్తితో చేసుకోగలుగుతారు. మీరు అంటున్నారు కదా ఇండియన్స్ నుంచే వస్తున్నారని, మరి ఇండియన్స్ నుంచి వచ్చే వాళ్ళంతా మా స్కిల్ ఎఫర్ట్స్ పెడితేనే కదా అమెరికా రోజు నెంబర్ 1 అయింది. ఆ వీసాదారుల్లో అత్యధికంగా భారతీయులు ఉన్నారనేటువంటి మాటని నొక్కి పెట్టి చెప్పడం ఆయన అధిక పిచ్చితనం అంటామా, లేకపోతే అది అహంకారం అంటామా, లేదంటే మళ్ళీ అక్కసు వెలగక్కడం అంటామా? యువ అమెరికన్లు అమెరికా డ్రీమ్ చోరీకి గురవుతోందంటూ ఈ యాడ్లో పేర్కొన్నారు. H1B వీసా విషయంలో కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు ట్రంప్. H1B వీసా ఫీజుని $1,00,000 పెంచారు, దీన్ని మరింతగా కఠినం చేస్తామంట. ఒకసారి మీకు యాడ్ చూపిస్తాను, పిసిరా యాడ్ ప్లే చేయండి. ఇక్కడ మీరు ఒకసారి హోల్డ్ చేయండి, దీనిలో ట్వీట్ చూడండి. యంగ్ అమెరికన్స్ హ్యాడ్ ద అమెరికన్ డ్రీమ్ స్టోలెన్ ఫ్రమ్ దెమ్. వాళ్ళందరి యొక్క కలల్ని స్టోలెన్ అంటే దొంగలించబడ్డాయట. యాజ్ జాబ్స్ హ్యావ్ బీన్ రీప్లేస్డ్ బై ఫారిన్ వర్కర్స్ డ్యూ టు rampant abuse of the H1B వీసా. చాలామంది ఇతర దేశస్తులు వచ్చి తమ ఉద్యోగాలను రీప్లేస్ చేశారట. దేనికోసం? H1B వీసా అనేటువంటి దాన్ని ఉపయోగించి. అండ్ POTS
అండ్ సెక్రటరీ ఎల్సిడిఎస్ లీడర్షిప్ అంటే కొంతమంది వ్యక్తుల పేర్లు మెన్షన్ చేసి ఆ లీడర్షిప్లో వీఆర్ హోల్డింగ్ కంపెనీస్ అకౌంటబుల్ ఫర్ దేర్ అబ్యూస్. కొన్ని కంపెనీస్ని బాధ్యులను చేస్తున్నాము. ఎందుకోసం? అమెరికాలో ఉన్నటువంటి యువతకి అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రధాన కారణమైన వ్యక్తులని మేము అకౌంటబుల్ బాధ్యులను చేస్తున్నాము, ఇది అని చెప్పిన మాట. తర్వాత అండ్ రీక్యాప్చరింగ్ ద అమెరికన్ డ్రీమ్ ఫర్ ద అమెరికన్ పీపుల్, వారి యొక్క కళల్ని వారి దగ్గరికి తీసుకొస్తున్నాము. రీక్యాప్చరింగ్, మళ్ళీ వాళ్ళ కళల్ని వాళ్ళ దగ్గర తీసుకొస్తున్నాము. కింద మీరు గమనించండి, కంట్రీస్ విత్ మోస్ట్ H1B వీసా అప్రూవల్స్, దాంట్లో అదర్ కంట్రీస్కి 14%, కెనడాకి జస్ట్ 1%, చైనాకి 12%, అండ్ ఫిలిప్పైన్స్ కూడా అందులో ఉంది. సో 14 and 12. సో చైనా అండ్ ఫిలిప్పైన్స్ 1%, చైనా 12%, కెనడా 1%, అదర్స్ 14%. ఇక కింద మీకు కనిపిస్తుంది ఓవరాల్ 72% మొత్తం కూడా ఇండియన్స్. దాట్స్ ఇండియా. ఈ 72లో మేము రాకపోయి ఉంటే అమెరికా అగ్రరాజ్యం అని చెప్పుకునే వాళ్ళ. మేము వచ్చి మా మేధాశక్తిని, మా టెక్నికల్ నాలెడ్జ్ని, మా స్కిల్ని, మా మేధస్సుని మొత్తాన్ని మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు చెప్పుకుంటున్నారు అమెరికా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ అని. అమెరికన్స్ ఆర్ డ్రీమింగ్ ఫర్ వాట్? అమెరికన్ ప్రజలు మొత్తం దేనికోసం కళ్ళగంటున్నారు? అమెరికాలో ఉద్యోగాలు చేయాలని. ఇప్పుడు కళ్ళగంటారు. మరి ఇక్కడ నుంచి ఇంతకు మునుపు ఇండియన్ దగ్గర నుంచి మీ అమెరికన్ కంపెనీసే కదా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇండియాకి ఇచ్చేది ఏంటి? అమెరికన్ కంపెనీసే. మరి మీ దగ్గరే ఆల్రెడీ అమెరికన్సే చాలా మేధాశక్తి, చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాల్సింది. మీరు ఎందుకు మరి H1B వీసాలు ఇచ్చి ఇండియన్స్ ఎందుకు రిక్రూట్ చేసుకుంటున్నారా హైయెస్ట్గా? అంటే మీ డెవలప్మెంట్లో, మీ ఓవరాల్ బడ్జెట్లో, మీ యొక్క ఓవరాల్ ఎలివేషన్లో కానివ్వండి, అమెరికా ఇస్ గ్రేటెస్ట్ కంట్రీ అటువంటి ఈ పదంలో ఇండియా కాంట్రిబ్యూషన్ 72%. టెక్నాలజికల్ ప్రకారంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ప్రతి దాంట్లో అమెరికాలో ప్రతి దాంట్లో అమెరికన్స్ వాటా 72%. దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక అమెరికన్స్ సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఇండియన్స్ వాటా వచ్చేసి 72%. ఐఎమ్ సారీ, అమెరికన్స్ అన్న దాకా ఇండియన్స్ వాటా వచ్చేసి 72%. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా. మీ ప్రతి దాంట్లో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ద రిచెస్ట్, లేకపోతే ద హైలీ స్కిల్డ్ అండ్ టెక్నాలజికల్ ప్రకారంగా ఉన్నటువంటి దేశానికి అధ్యక్షుడాడంటే 72% ఇండియన్సే కారణం. సో ఇండియన్స్ ప్రభావం అమెరికాలో ఏ స్థాయిలో ఉంటుందనేది మీరే గుర్తు చేశారు. థ్యాంక్స్ ఫర్ యూ. మీ అందరికీ అమెరికా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి థ్యాంక్ యూ చెప్పండి. 72% మా వాళ్ళు రావడం మూలంగానే మీరు అగ్రరాజ్యం అయ్యారు. 72% మంది మా వాళ్ళు రావడం మూలంగానే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగారు. మీ దగ్గర వెపన్స్ ఉన్నాయి, మీ దగ్గర వార్ వెపన్స్ ఉన్నాయి, మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మీ దగ్గర ఆ బడ్జెట్ ఉంది, మీ దగ్గర ఆర్థిక స్థితిగతులు కూడా వచ్చాయి. ఇఫ్ నాట్ ఇండియన్స్, మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఇక ఐఎమ్ ప్రౌడ్. ఇండియన్సే లేకపోతే పరిస్థితి $1,23,000, $1,23,000. ఇదేంటి ఇండియన్స్? ఇదంతా మీకు వస్తుందంటే ఇండియన్స్ కారణంగానే. ఎస్, మీరు మాకు ఇస్తున్నారు కావచ్చు, మాకు జీతం ఇస్తున్నారు, జీతమే కదా ఇచ్చేది. కానీ మేము లేకపోతే మీ పరిస్థితి అర్థం చేసుకోండి. మేము లేకపోతే మీ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలీదు, చాలా సందర్భాల్లో మీట్ సప్లై అధికంగా ఇండియా నుంచే వెళ్తూ ఉంటుంది. హైయెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ మీట్ అమెరికా, అది ఇండియా నుంచి తీసుకుంటుంది. రైస్, ఫుడ్ ప్రోడక్ట్స్, అత్యధిక సంఖ్యలో ఫుడ్ ప్రోడక్ట్స్ నుంచి ఇండియా అమెరికాకు పంపిస్తూ ఉంది. మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనుకున్నా పర్వాలేదు, బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. బనానా, అరటిపండు. ఇండియాలో హైయెస్ట్ అరటిపండ్లకు సంబంధించి పంట సాగు జరుగుతుంది. అరటిపండ్ల పంట సాగు జరుగుతుంది. సో మన దగ్గర డజన్ అరటిపండ్లు ₹60, ₹50. ఇదే అరటిపండు మనపై టారిఫ్స్ విధించి మనల్ని ఇబ్బందులకు గురి చేసిన డొనాల్డ్ ట్రంప్ కంపెనీలో, రాజ్యంలో, డొనాల్డ్ ట్రంప్ దేశంలో ఒక అరటిపండు ధర ₹80. ఒక అరటిపండు ధర ₹80 అంటే ఒక $1, సుమారు $1. అక్కడ ఉన్నటువంటి ఒక కంపెనీ, మన దగ్గర ఏ రకంగా అయితే డిమార్ట్ ఇటువంటి ఫ్రూట్ కంపెనీస్ లేకపోతే ఇటువంటి గ్రాసరీస్ కంపెనీస్ ఉన్నాయో, అక్కడ కూడా ఇది సప్లై చేసినటువంటి కంపెనీ మేబీ వాల్నట్ అనే కంపెనీ, లేకపోతే సంథింగ్ ఇంకా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఆ కంపెనీ కూడా 20% పెంచేసిందట ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ పై ధరని. సో అటు ఇటుగా అక్కడ ఒక అరటిపండు ధర ₹80. సో ఎటు చేసి వాళ్ళే ఇబ్బంది పడతారు. H1B వీసాలపై ₹1,00,000 ఫీజు నియంత్రించి వాళ్ళే ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువగా మీరు పిలుచుకుంటున్నారు, మీ కంపెనీలో పనిచేయడానికి మీరు పిలుచుకుంటున్నారు. సో ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళ కంపెనీలకే లాసు, మనపై టారిఫ్ విధించడం మూలంగా అక్కడ ధరలు పెరిగిపోయి అక్కడ లాసు.
ఏదో ఒక మూలంగా ఇండియాని దెబ్బ కొట్టాలన్న ప్రతిసారి డొనాల్డ్ ట్రంపే ఇబ్బందులు పడుతున్నాడు. 72% మంది విదేశీయుల్లో, అంటే అమెరికాకు వచ్చేటువంటి విదేశీయుల్లో అత్యధికంగా 72% మంది ఇండియన్సే ఉన్నారు. ఎస్, మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము ఉండడం వల్లనే మీరు రోజు టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నారు. ఇంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కఠినంగా చేస్తాడట. ఈ యొక్క యాడ్ చెప్పించి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఎలా ఉందనంటే ఇండియన్స్ అత్యధిక సంఖ్యలో మా దగ్గరికి వచ్చి బతుకుతున్నారు అని పోర్ట్రే చేయాలనుకుంటున్నాడు. బట్ వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్. నువ్వు మాపై ఆధారపడి, మాపై దిక్కు దిశ లేక, మాపై పూర్తిగా భరోసాను పెట్టేసి నీ దేశాన్ని నడిపిస్తున్నావు అని మేము అనుకుంటున్నాము. ప్రపంచ దేశాల ముందు ప్రతిసారి ఇండియాని ముద్దాయిగా, ఇండియాని ఒక నిందితుడిగా చూపించాలనుకున్న ప్రతిసారి బొక్కబోర్లా పడిపోయి అమెరికానే నిందితుడు అవుతుంది, అమెరికానే ఒక ముద్దాయి అవుతుంది, అమెరికానే ఒక కల్ప్రిట్ అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ ట్వీట్ పైన, ఈ పోస్ట్ పైన మీరేం కామెంట్ చేయాలనుకుంటున్నారు? ఇంక్లూడింగ్ అమెరికాలో ఉన్న ఇండియన్స్ సైతం 72% మీరున్నారని చెప్పి ఆయన ప్రపంచ దేశాల ఎదుట మీరు బతుకుతున్నారని రకంగా చూపించాలనుకుంటున్నాడు. దాట్స్ హిజ్ ఇంటెన్షన్. యాక్చువల్ ఇంటెన్షన్ అదా అయింది. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్, మనం ఉండడం మూలంగానే ఆయన ఈ స్థాయిలో ఉన్నాడు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రైట్. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాటలేంటో మీకు అర్థమవుతున్నాయి కదా. ఏదో ఒక రకంగా, ఏదో ఒక అక్కసు వెళ్ళగక్కి భారతదేశం పైన ఏదో ఒక ఇబ్బంది గురిచాలనే అంశమే. మన పక్క దేశం పాకిస్తాన్పై పెట్టుబడులు పెట్టాడు. $500 మిలియన్ పెట్టుబడి పెట్టడమే కాకుండా ఒక పోర్ట్ని కైవసం చేసుకున్నాడు. తర్వాత అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్తో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. మొన్న మధ్య 120 మిసైల్స్ పంపించాడు. ఉగ్రవాద దేశం, పిచ్చి కుక్కలు కనీసం వాళ్ళంటే వాళ్ళే కొట్టుకొస్తారు. వాడిని బయటికి పోతే మన దగ్గర తెలుగులో సామెత ఉంటుంది, రూపాయి నెత్తిపైన నుదుటిన రూపాయి పెడితే రూపాయి కూడా కొనడు వాడిని. అటువంటి దుర్మార్గులనేమో పెంచి పోషిస్తున్నావు. స్కిల్, టాలెంట్ నువ్వే చెప్తున్నావు 72% ఇండియన్స్ ఉన్నారని చెప్పి. మాలాంటి వాళ్ళనేమో నువ్వు అక్కసోలకి కుట్రలు పడుతున్నావా? నెవర్ కేర్. నువ్వేం చేసినా మీద పట్టించుకునేది ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నుదుటిపైన రూపాయి పెడితే రూపాయికి కూడా అమ్ముడుపోయినటువంటి పాకిస్తానుడికేమో $500 మిలియన్ పెట్టుబడి, ఒక పోర్ట్ని స్వాధీనం చేసుకోవడం, 120 మిసైల్స్ని ఇవ్వడం, రేర్ ఎర్త్ మినరల్స్తో ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం, టర్కీకి అక్కడ నువ్వు దగ్గరుండి 1000 ఎకరాల స్థలాన్ని నింపించి ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయించే ప్రయత్నం చేయడం. కానీ 72% నీ దేశానికి సంబంధించి 72% అభివృద్ధిలో, మీ అభివృద్ధిలో 72% ఉన్నటువంటి మా భారతీయులని, నీ దేశ విరాజు అగ్రరాజ్యంగా చెప్పుకున్నటువంటి పదానికి ఆ 72% కంట్రిబ్యూషన్ ఉన్నటువంటి మా ఇండియన్స్ని దూషిస్తూ, అపహాస్యం చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ ప్రపంచ దేశాలు అయితే ముద్దాయిగా చూపించాలి. ప్రతి చర్య కూడా డెఫినెట్గా భారత్ తిప్పికొడుతుంది. సో మీరేమనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నించండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీ చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.